మినిమం డీవియేషన్ ఎక్స్పెరిమెంట్ కోసం ఒక లేజర్, ఒక ప్రిజం తీసుకొచ్చా అండి. చూడండి మా పిల్లలు ఎలా దీన్ని పగలగొట్టారు. పగలగొట్టినప్పుడు కార్నర్స్ అన్ని బ్రేక్ అయి ఉన్నాయి. అదేవిధంగా లోపటి సైడ్ కూడా మొత్తం బ్రేక్ అయి ఉందండి. కార్నర్స్ అయితే సగం వెళ్ళిపోయాయి చూడండి. సో అన్ని వైపుల కార్నర్ కూడా వాళ్ళు కింద పడేసి చాలా సార్లు బ్రేక్ చేశారు. అందరు లోపల కూడా మనకి క్రాక్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే పిల్లలకి, దీంట్లో మనకి మినిమం డీవియేషన్ తీసుకొచ్చి, వాళ్ళకి తెలియదు మినిమం డీవియేషన్ ఏంటి అనేది. విబ్జిఆర్ కలర్స్ తీసుకురమ్మని చెప్పాను సన్ రైజ్ నుంచి. మరి వాళ్ళు సన్ రైజ్ నుంచి విబ్జిఆర్ కలర్స్ తీసుకురావడానికి డిఫరెంట్ యాంగిల్లో వాళ్ళు ట్రై చేస్తున్నారు. అది మినిమం డీవియేషన్ అక్కరైనప్పుడు మాత్రమే అది మీకు విబ్జిఆర్ కలర్స్ కనబడతాయి. ఇప్పుడు పిల్లలు చూడండి ఎంత ఎంతూసియాస్టిక్ గా పిల్లలు మన వీడియో తీసుకుంటూ దాన్ని ట్రై చేస్తున్నారు. నేను కొంచెం ట్రిక్ చెప్పాను, కొంచెం చేయి అడ్డం పెట్టండి మీకు కనబడుతుంది, ఎందుకంటే మొత్తం సన్ రైజ్ పడుతున్నాయి కాబట్టి. సో ట్రై చేయని చెప్పాను. మా పెద్దవాడు ఏం చేశాడంటే కొంచెం ట్రై చేసి చూడండి అక్కడ మనకి విబ్జిఆర్ కలర్స్ కార్నర్ లో తీసుకొచ్చాడు మనకి. ఓకేనా, ఎందుకంటే కార్నర్స్ అన్ని మాక్సిమం బ్రేక్ అయి ఉన్నాయి. సో ఆ బ్రేక్ అయినటువంటి ఆ ప్రిజం లో తీసుకొని ఆ కార్నర్ లో విబ్జిఆర్ కలర్స్, కొన్ని కలర్స్ మాత్రమే కనబడుతున్నాయి అక్కడ. ఒకటికి 2 సార్లు ట్రై చేసి వాళ్ళు తీసుకొచ్చారు. మరి వాళ్ళ ఎక్స్ప్రెషన్ వేరే విధంగా ఉందండి. మరి వాళ్ళ కలర్స్ చూసిన తర్వాత అక్కడ మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూపెడుతున్నాను వాళ్ళది. సో దాని తర్వాత మన బేసిక్ ప్రిన్సిపల్ కనుక అబ్జర్వ్ చేస్తే, మినిమం డీవియేషన్ అప్పుడు I1 ఈక్వల్స్ టు I2 ఈక్వల్స్ టు I, R1 ఈక్వల్స్ టు R2 ఈక్వల్స్ టు R అనేప్పుడు డెల్టా మినిమం అనే యాంగిల్ మినిమం అయిపోతుంది. అప్పుడు R1 R2 కింద బేస్ కి సమాంతరంగా వస్తుంది మనకి. అదే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చూపిస్తున్నాను చూడండి. రెడ్ లైట్ మనకి కింద బేస్ కి సమాంతరంగా వచ్చింది. అప్పుడు ఈ గ్రీన్ మోనోక్రోమాటిక్ లైట్ చూడండి ఎట్లా టర్న్ అయిపోయిందో. సో బేస్ కి సమాంతరంగా మనం ఇట్లా యాంగిల్ మినిమం డీవియేషన్ అప్పుడు వేసినప్పుడు బేస్ కి సమాంతరంగా అయ్యి అట్లా లెఫ్ట్ కి టర్న్ అయిపోయింది చూడండి. కంప్లీట్ గా స్ట్రైట్ కి వెళ్లాల్సినటువంటి ఈ లైట్ సో నా ల్యాప్టాప్ మీద పడి అట్లా స్ట్రైట్ కి వెళ్ళాలి, కానీ అలా వెళ్లకుండా ల్యాప్టాప్ మీద అట్లా టర్న్ అయిపోయి అట్లా ఆ డబ్బా వెనకబడుతుందండి మనకి. ఓకే, ఇదండి మినిమం డీవియేషన్ ప్రిన్సిపల్. పిల్లలకి నేను ఇవాళ చూపించినటువంటి ఈ ప్రిన్సిపల్ మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను మరి. ఓకేనా.